రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఈరోజు కూడా రాజకీయ ముఖచిత్రం స్పష్టత లేదు. ఏ కూటమిలో ఏ పార్టీలు ఉండబోతున్నాయి? కాంగ్రెస్ డిఎంకే కూటమి విజయ్ తోటి ఇద్దరితోటి కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంది. విజయ్ కూటమిలో ఎవరుంటారో తెలియదు. పళనిస్వామి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత ఈ నెల 23వ తేదీ మరింతగా తమిళనాట రాజకీయ ముఖ చిత్రం బయటపడబోతుంది. ఎందుకంటే 23వ తేదీ ప్రధానమంత్రి మోడీ చెన్నైని ఆనుకోనున్న చెంగల్పట్టు జిల్లాలో ఓ పెద్ద బహిరంగ సభలో మాట్లాడబోతున్నాడు. ఇది ఎన్నికలకి నాంది సభ. అఫ్కోర్స్ తిరువనంతపురం కూడా వెళ్తాడు, ఇక్కడ చెన్నైలో కూడా ఉంది. మనం ఇవాళ తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎందుకు ఇది గేమ్ చేంజర్ కాబోతుంది అనేది నాకు అనిపిస్తూ ఉందంటే, తమిళనాడులో అసలు ఎవరెవరు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉంటారు, దీనికి ఒక రూపురేఖలు రేపు 23వ తేదీ రాబోతున్నాయి. మోడీతో పాటు ఎవరెవరు స్టేజ్ మీద కూర్చోబోతున్నారు ఇప్పటికే స్పష్టత. అన్నాడీఎంకే, ఈపీఎస్, బీజేపీ, ఇదైతే స్పష్టత ఉంది ఈ రెండింటి విషయంలో. మూడోది, ఇటీవలే పిఎంకే అంబుమణి రామదాస్ పార్టీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో అది కూడా తిరిగి మళ్ళా ఎన్డీఏ గూట్లోకి చేరింది. ఇప్పుడు చర్చ అంతా కూడా టీటీవీ దినకరన్, ఏఎంఎంకే, ఈ పార్టీ నిన్నటిదాకా ఈపీఎస్ని అసలు ఉంటే నేను చేరనని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మెత్తబడి ఆల్మోస్ట్ ఒప్పందం అయిపోయింది. అన్నామలై చివరిలో ఆయనతోటి మళ్ళా మాట్లాడి మీరు వెళ్ళొద్దు, మేము ఎట్లా కొట్ట మీకు సర్ది చెప్తామని చెప్పి చేసిన దాంట్లో ఈపీఎస్ కూడా చివరికి టీటీవీ దినకరన్ని తీసుకోవటానికి ఒప్పుకున్నాడు. ఈరోజు పీయూష్ గోయల్ చెన్నైలో ఉంటాడు. ఆల్మోస్ట్ ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఫైనలైజ్ అయిపోతుంది. ప్రకటన రేపు వస్తుందని అనుకుంటున్నారు. అంటే ఒకరోజు మోడీ మీటింగ్ ముందుగా, అంటే టీటీవీ దినకరన్ కూడా స్టేజ్ మీద కూర్చోబోతున్నాడు. అలానే ఎన్డీఏలో ఓల్డెస్ట్ భాగస్వామి టీఎంసీ, తమిళ్ మనాలి కాంగ్రెస్ కూడా కూర్చుంటాడు, వాసన్. సో ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. పోయినసారి అన్నామలైతో పాటు జత కట్టి బీజేపీ సింబల్ మీదే పోటీ చేసినటువంటి పార్టీలు 2-3 పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కూడా స్టేజ్ మీద కూర్చునే అవకాశం ఉంది. సో పాత ఎన్డీఏ ఇంక్లూడింగ్ అన్నాడీఎంకే కేవలం ఒక్కటి ఇంకా తేలంది ఏంటంటే డిఎండికే, కెప్టెన్ విజయకాంత్ పార్టీ ప్రేమలత కోర్కెలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆవిడ. అందుకని ఈరోజు వరకు కూడా స్పష్టత లేదు. ఒక్క డిఎండిఎంకే తప్పితే మిగతా అన్ని పాత భాగస్వామ్య పార్టీలన్నీ కూడా తిరిగి ఎన్డీఏ గూటికి వచ్చినాయి. ఇది అత్యంత శుభపరిణామం. ఎందుకనంటే మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే పోయినసారి లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా కూడా అన్నాడీఎంకే కూటమి, అన్నాడీఎంకే డిఎండిఏకే కలిపి 23% వస్తే ఎన్డీఏ అన్నామలై నాయకత్వాన 17.5% వచ్చినాయి. అంటే 41% వచ్చినాయి పోయినసారి ఈ రెండింటికి కలిపి. అర్థమెటిక్స్. కొన్ని ప్రాంతాల్లో అయితే స్వీప్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఉదాహరణకి పశ్చిమ తమిళనాడు 2 కలిపితే 47% ఉంది ఇప్పటికే.
అది నేను చెప్పేది 2024 లెక్కల్లో. ఇవన్నీ కలిసిన తర్వాత ఇంకా ఊపు పెరుగుతుంది. అలానే ఉత్తర తమిళనాడు ఇప్పుడు వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ చూసుకున్నా కూడా అన్నా డిఎంకే కూటమి స్వీప్ చేయబోతుంది. ఓకే, దక్షిణ తమిళనాడులో 38% పోయినసారి. అందులో మేజర్ పార్టీగా బీజేపీ ఉంది. పోయినసారి 22% బీజేపీకి, 16% అన్నాడీఎంకేకి వచ్చింది. రెండు కలిపి 38%. ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్య తమిళనాడు అయితే దక్షిణ తమిళనాడులో నైరాన్ నాగేంద్రన్ ఇప్పుడు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ వ్యక్తే. మధ్య తమిళనాడులో 37% ఉంది. ఇక చెన్నైకి వచ్చేటప్పటికి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చెన్నై సౌత్ అయితే ఖచ్చితంగా బీజేపీ కూటమి 42% వచ్చింది పోయినసారి. బీజేపీ ఎన్ఆర్డీఎంకే కలిపితే ప్రధానంగా బీజేపీ. నార్త్లో వీక్గా ఉంది కానీ సెంట్రల్లో కూడా పర్వాలేదు. సో మొత్తం మీద నా పాయింట్ ఏంటంటే, ఇదే గనక రేపు 23వ తేదీ మోడీ సభ ఓ పెద్ద ఊపు తీసుకురాబోతుంది తమిళనాడు ఎన్డీఏ కూటమికి. గెలిచే అవకాశాలు ఈ కూటమికి ఉన్నాయనేటువంటి సంకేతం 23 బహిరంగ సభ నుంచి మోడీ ఇవ్వబోతున్నాడు. ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే డిఎంకే కూటమి మీద ప్రభుత్వ వ్యతిరేకత అప్పటికి ఇప్పటికీ బాగా పెరిగింది. ఒకటి నంబర్ 1. రెండోది, విజయ్ పార్టీ, టీవీకే విజయ్ పార్టీ ఏ మేరకు చీల్చుకున్నా సరే, ఆయన అభిమానులు అయితే అసలు ఆయన గెలుస్తాడని చెప్తున్నారు. కనీసం 15% చీల్చుకున్నా అందులో ప్రధానంగా చీల్చుకోబోయేది డిఎంకే కూటమి ఓట్లని, అది మనం మర్చిపోవద్దు. సో అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దానికి 23 మోడీ సభ గేమ్ చేంజర్ కాబోతా ఉంది. ఇదొకటైతే, 2 రోజుల క్రితం ఈడీ ఇచ్చినటువంటి నివేదిక ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యం అనేది కామన్ అయిపోయింది. పశ్చిమ బెంగాల్ డిఎంకే, తమిళనాడు రెండూ కూడా ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయి. మంత్రులు అవినీతి కంపుతోటి కూరుకుపోయారు. అక్కడ అంతే, పార్థ చటర్జీ, అనుబ్రత మండల్, ఇంకా చాలామంది. ఇక్కడ అంతే, నెహ్రూ, ఇంకా సెంథిల్ బాలాజీ, చాలామంది. నిన్న బయటపడినటువంటిది ఏంటంటే, అధికారుల ట్రాన్స్ఫర్ల కోసం 366 కోట్ల అవినీతి జరిగిందట. సాక్ష్యాధారాలతోటి ఈడీ బయట నివేదిక ఇచ్చింది. సాక్ష్యాధారాలు, ఫోటోలు, వాట్సాప్ చాట్లు, డిజిటల్ వీటిలో నుంచి డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేసి ఇచ్చింది. డీజీపీకి ఇచ్చి యాక్షన్ తీసుకోమంది. కానీ డీజీపీ యాక్షన్ తీసుకోవాలా, మళ్ళా ఎంక్వైరీ చేస్తాట. ఇంత సమగ్రమైన రిపోర్ట్ ఈడీ ఇచ్చిన తర్వాత మళ్ళా ఎంక్వైరీ ఏంటి? ఎందుకంటే ఇది నెహ్రూ డైరెక్ట్గా సంబంధించినటువంటి అవినీతి. ఇంతకుముందు కూడా ఇది 3వ రిపోర్టు. ఇంతకుముందు కూడా క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్ 888 కోట్ల అవినీతి. అట్లానే కాంట్రాక్టర్స్, బ్రైబ్స్ ఫర్ కాంట్రాక్టర్స్ 1020 కోట్ల అవినీతి. నో యాక్షన్. ప్రజల్లో దీని మీద చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. అక్కడ దాకా ఎందుకంటే, నిన్న గవర్నర్ బాయ్కాట్ చేయటం చూశారు కదా. వాళ్ళు ఏం మాట్లాడినా ఒకటి, గవర్నర్ పదవికే విలువ లేకుండా పోయింది. ఆయన మాట్లాడుతుంటే మైక్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఏదో చదవమంటారు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చదవమంటారు, ఆయనే చదవని అంటాడు. ఎందుకంటే ఎక్కడొచ్చినాయి, రాలేదు కదా. రాని దాన్ని వచ్చినట్టుగా చెప్పమంటే నేను చెప్పలేనంటాడు. సరే, అవన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు విషయం అది కాదు. రాజ్యాంగంలోనే రాసింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ ఉన్నాయి. గవర్నర్ ఏ ఫంక్షన్కి వచ్చినప్పుడు జాతీయ గీతం పాడాలా, వెళ్ళేటప్పుడు జాతీయ గీతం పాడాలి. కానీ డిఎంకే ప్రభుత్వం ఏమంటది, మేము పాడం, మేము తమిళ గీతమే పాడతాం. మొత్తం అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాతనే జాతీయ గీతం పాడతాం. మరి రాజ్యాంగంలో రాసింది, హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్, ఇవన్నీ ఎక్కడికి పోతాయి?
అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి, ఒక్క తమిళనాడు తప్పితే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది ఒరిజినల్గా వేర్పాటువాదం వీళ్ళందరికీ నరనరాన జీర్ణించుకుపోయింది. డిఎంకేకి పెరియార్ సిద్ధాంతం పేరుతోటి అసలు మేము సపరేట్ దేశం కావాలి, ద్రవిడనాడని చెప్పినటువంటిది, దాని వాసనలే ఇవన్నీ కూడా. మరి ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడ ఎందుకు తగదండి? ఇది జాతీయ గీతం అనేది అక్కడ రవీనా ఇంకొకరా కాదు కదా, అక్కడ గవర్నర్ పదవి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వచ్చినప్పుడు జాతీయ గీతం పాడాలి, వెళ్ళేటప్పుడు జాతీయ గీతం పాడాలి. పాడనంటే మరి రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా. నిజం చెప్పాలంటే దేశద్రోహం ఇది. అయినా మాట్లాడరు అక్కడ. అదేమంటే తమిళ మా సంస్కృతే వేరని మాట్లాడతారు. ఇది వాళ్ళ ఖచ్చితంగా. అందుకని డిఎంకే ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగాల్లో ఒక రకం, బెంగాల్లోనేమో అక్రమ వలసదారులు అయితే, ఇక్కడ అసలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది డిఎంకే ప్రభుత్వం. అవినీతితో కుళ్ళి కంపు కొడతా ఉంది. కాబట్టి డిఎంకే ప్రభుత్వం పోవాలి. దానికి 23వ తేదీ జరిగేటువంటి మోడీ సభ గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.